ఆరు మహాఘనుడును మహోన్నతుడును కృపాసత్య సంపూర్ణుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామమునకు కోట్లాది స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము నాయనా. ఈ దినమును మా జీవితాలలో ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞతలు. ఉదయకాలము నుండి ఇప్పటివరకు నీ కృపరెక్కల చాటున మమ్ములను దాచి ఎటువంటి కీడు అపాయము మా దరిచేరకుండా కాపాడిన నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా, ఈ మధ్యాహ్న సమయములో నీ సన్నిధిని కోరుకుంటున్నాము. దినమంతా మేము చేసే పనులలో మా ఆలోచనలలో నీవే తోడుగా ఉండండి. ఉదయకాలము నుండి ఇప్పటివరకు మా ప్రవర్తన ద్వారా గాని మా మాటల ద్వారా గాని మా తలంపుల ద్వారా గాని నీకు విరోధముగా ఏవైనా పాపములు చేసి ఉంటే దయచేసి నీ అమూల్యమైన రక్తముతో మమ్ములను కడిగి పవిత్రపరచండి తండ్రి. మమ్ములను క్షమించి నీ బిడ్డలుగా అంగీకరించమని బ్రతిమాలుకుంటున్నాము. మా గృహములను మా కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కీర్తనలు 127:1 అని నీ వాక్యము సెలవిస్తున్నట్లుగా మా కుటుంబ బాధ్యతలను నీ చేతుల్లో పెడుతున్నాము. మా ఇంట ఎల్లప్పుడూ సమాధానము సంతోషము ఐక్యత వర్ధిల్లేలా దీవించండి. కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యమును ఆయుష్షును ప్రసాదించండి. యేసయ్య, మా పనులను ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి. ఈ మధ్యాహ్న సమయంలో అలసటగా నీరసంగా ఉన్న మా శరీరాలకు మనస్సులకు నీ నూతన బలమును ఉత్సాహమును దయచేయండి. మేము చేసే ప్రతి పనిలో నీ జ్ఞానమును ప్రసాదించండి. అధికారుల ఎదుట తోటివారి ఎదుట మాకు మంచి పేరు దయ లభించేలా చేయండి. మా చేతి పనులను సఫలము చేసి మా ప్రయాసకు తగిన ప్రతిఫలమును దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలన్నింటినీ నీ మహిమ ఐశ్వర్యము చొప్పున తీర్చమని వేడుకుంటున్నాము. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ ముట్టండి. నీవు గాయపరచువాడవును స్వస్థపరచువాడవునై ఉన్నావు. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బలహీనతలతో బాధపడుతున్నారో వారిపై నీ హస్తమును ఉంచి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మానసిక వేదనలు దిగులు రేపటి గురించిన భయములతో ఉన్నవారికి నీవు ఇచ్చే పరలోక సమాధానమును అనుగ్రహించండి. మా దేశమును మా నాయకులను నీ చేతులకు అప్పగిస్తున్నాము. దేశంలో శాంతిభద్రతలు వర్ధిల్లాలి. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా నీ కృప చూపించండి. ముఖ్యముగా లోకంలో ఉన్న అనాథలను విధవరాండ్రను ఆశ్రయం లేని నిరుపేదలను నీవే ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ఈ మధ్యాహ్న సమయము నుండి సాయంత్రం వరకు మా గమనమునంతటినీ నీ ఆధీనంలో ఉంచుకోండి. అపవాది యొక్క ఏ క్రియలు మాపై మా కుటుంబాలపై జరగకుండా నీ దేవదూతల కాపలాను మాకు దయచేయండి. మేము తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. మమ్ములను మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ మా రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.